భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం అమలు చేసుకోబడుతుంది, ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్నాం. విశ్వగురువుగా పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి హయాంలో మరి దేశం కోసం ధర్మం కోసం అని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులందరూ ఈరోజు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఇంకా కూడా ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక బీసీ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి చాకలి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక జాతరకు, మల్లన్న జాతరకు తన సొంత గ్రామంలో వెళ్తున్నట్టు క్రమంలో అడ్డుకున్నటువంటి అగ్రకులాలు రెడ్డి కులాసులు దౌర్జన్యంగా వారిపై దాడి చేయడం అనేది అమానుషమైన చర్య. దాడి చేస్తున్న సందర్భంలో మహిళలు అడ్డుకునే పరిస్థితికి వస్తే కుటుంబ సభ్యులైన మహిళలు వారిపైన కూడా విచక్షణారహితంగా మూక దాడి చేయడం జరిగింది రెడ్డి కులస్తులందరూ కలిసి. దీనిపైన వెంటనే పోలీసులని ఆశ్రయించి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకపోగా ఇప్పటి వరకు 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా 8 మంది కొట్టినట్టు ప్రత్యక్షంగా వారి పేర్లు ఇచ్చినప్పటికీ కూడా వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు కాలే. కానీ ఏ పసికందునైతే 2 నెలల పసికందును కోల్పోయిన కుటుంబం ఉందో, అమానుషానికి గురైన కుటుంబం ఉందో, చాకలి కుటుంబం పైన మాత్రము కేసులు పెట్టిన ఘనత ఈ నాగర్ కర్నూలు పోలీస్ డిపార్ట్మెంట్కే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ అడ్డుకోవడం కారణంగానే ఘర్షణ జరిగింది. ఘర్షణలో మూకుమ్మడి దాడి మహిళల పైన జరిగింది. వేడుకుంటున్నా వినకుండా పసికందును కాళ్ళ దగ్గర పెట్టి ఆ తల్లి బతిలాడితేనన్న ఊరుకుంటారంటే కూడా అమానుషంగా కాలుతో తన్ని ఆ రెడ్డి కులసుడు ఆ పసికందును చంపిన ఈ సంఘటన మన కళ్ళ ముందు కనిపిస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాత్రము ఇంకా సాక్ష్యాలు లభిస్తలేవు. ఇంకా విచారణ పేరుతో పోస్ట్ మార్టం రిపోర్టుతో వారిని నిరభ్యంతరంగా బయట వదిలేసి వాళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉండడం చోద్యం చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది సరి అయిన చర్య కాదు. మరి ఈరోజు రెడ్డి కులాసులే ఇవాళ ప్రభుత్వాన్ని ఏలుతురు. మరి రేవంత్ రెడ్డి కూడా దీని మీద సమాధానం చెప్పాలి. ఈ అమానుష దాడిని ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు స్పందించాలి. ఈరోజు ఒక పసికందుపై జరిగిన జాడిని మీరు ఖండించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనేది సనాతన ధర్మమా? ఇదే సనాతన ధర్మం అని చెప్తున్నదా? మరి హిందూ ధర్మం దేశం కోసం ధర్మం కోసం అంటే ఈ చాకలి బిడ్డలు హిందువులు కాదా? బీసీలు హిందువులు కాదా? దాడి చేసినటువంటి అగ్రకులస్తులు హిందువులు కాదా? మరి ఒక హిందూ మతంలోనే ఇన్ని అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? దీని మీద చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత లేదా? మరి రాజ్యాంగబద్ధంగా అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మరి రేవంత్ రెడ్డి దొరల పాలన వద్దన్నాడు, ప్రజాపాలన కావాలన్నాడు. మరి నీ రెడ్డి పాలనలో రెడ్లు ఏది చేసినా నడుస్తుందని ఈ చర్యని చూపిస్తుంది. మరి దీన్ని సమర్థిస్తున్నావా లేదంటే వాళ్ళని తక్షణమే తీసి జైల్లో వేస్తావా అని చెప్పి కూడా ఇవాళ మేము రజక సంఘాల తరఫున, బ్లూ ఇండియా పార్టీ తరఫున నిలదీయడం జరుగుతుంది. తక్షణమే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన 8 మంది పైన మీరు చర్య తీసుకోకపోతే రేపటి నుంచి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఏం చేయాలనో అది చేసే పరిస్థితికి వస్తుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు, మా శక్తిని నువ్వు ప్రదర్శన చేసే స్థితికి తీసుకురావద్దు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని చక్కగా అమలు చేసే బాధ్యత మీపై ఉందని మరొకసారి గుర్తు చేస్తూ, బాధితులు దాడి జరిగితే, ఆత్మరక్షణ కోసం పెనుగులాట జరిగితే వీరిపైననే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ డిపార్ట్మెంటు దాడి చేసి చంపిన హత్యకుల పైన ఎందుకు దాడి చేస్తలేరో ఇలా ప్రజా వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. దీనిపైననే రాష్ట్ర ప్రభుత్వం వివరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఇంకా ఈ దాడులను ఇట్లనే కొనసాగిస్తాం. రాష్ట్రంలో కులాంకార దాడులు కొనసాగుతున్నాయి అంటే మేము చూస్తూ ఊరుకోం. బ్లూ ఇండియా పార్టీ కుల అసమానతలు తొలగిపోయే వరకు, ఈ మౌనిక గణేష్ కుటుంబంలకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక గుడికి దర్శనానికి వెళ్తే చాకలి కులస్తులు, మీరు తక్కువ జాతి వాళ్ళు, మీకు గుడి దర్శనం లేదు, మీరు పక్కకు జరగండి అని చెప్పేసి వాళ్ళ మీద దాడికి దిగినటువంటి వైనం ఈ తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాగా ఇవాళ హోంమంత్రి బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నేపథ్యంలో హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క దుశ్చర్య జరగడం, ఈ కిరాతకమైనటువంటి దాడి జరగడం ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.
ఇప్పటివరకు చూస్తే 8 మంది మీద కేసు పెడితే మరి ఇప్పటివరకు 4గురినే అరెస్ట్ చేసినటువంటి మరి దాఖలాలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నారు. 8 మందిని అరెస్ట్ చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున. ఏ తల్లైనా తన కూతుర్ని తనే చంపుకోదు. ఇవాళ మర్డర్ కేసు పెట్టండి, 2 నెలల పాపను ఒక చిన్నారిని 8 మంది రెడ్లు కలిసి మరి అతి కిరాతకంగా చంపారని చెప్పి ఒకవైపు సభ్య సమాజం ఈరోజు యావత్ ప్రపంచం గొంతెత్తి నినదిస్తుంటే ఆ అమ్మాయి అనారోగ్యంతో మరణించిందని చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు, ఈ పోలీసులు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం పోలీసుల్ని, మీరు కాకి బట్టలు తీసి మీరు కాంగ్రెస్ పార్టీ బట్టలు కండవలు వేసుకొని తిరగండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు పోలీసులా రాక్షసులా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్ని రోజులు మీకు కావాలి, ఇంకా విచారణకు ఎన్ని రోజులు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ బాధితుల మీద కేసులు 5గురి మీద కేసులు పెట్టడానికేమో మీకు ఏ విచారణ అవసరం లేదు. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ వాళ్ళు దెబ్బలు తిని ఈరోజు మరి ఆ చిన్నారిని కోల్పోయి ఆ అమ్మాయి చంపబడితే కనీసం వాళ్ళ మీద మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతానికి, మర్డర్ కేసు పెడతానికి మరి పంచనామా రిపోర్ట్ రావాలని చెప్పి అంటా ఉన్నారు. పంచనామా రిపోర్టుని మాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏవో తాత్కాలికమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఖబర్దార్ ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే తన సొంత జిల్లా కనుక హోమ్ మినిస్టర్గా తనే ఉన్నారు కనుక ఈ యొక్క మరి ఆ బాధితులను రేవంత్ రెడ్డి గారు మరి పరామర్శింపజేయాలి. దీని వెనక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండి ఇది నడిపిస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ రెడ్లు కనుక ఆ రెడ్లను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంతటితో ఆగుతుందని మీరు అనుకుంటే పోలీసులారా, ఇది ఇంతటితో ఆగుతుందని అనుకుంటే మీ భ్రమ. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి నుంచి ఈ రాష్ట్రం అట్టుడిగే పరిస్థితి తీసుకొస్తాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా సరే వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టేంత వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి బేబీ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక అగ్రవర్ణ భావజాలంతో గణేషు మౌనిక కుటుంబం దర్శనానికి వెళ్ళి టెంకాయ కొట్టబోతే అక్కడ ఉన్నటువంటి తూకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి ఇట్లా దాదాపుగా 8 మంది రెడ్డిలు కలిసి అకారణంగా వారిపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో బేబీ మరణించడం జరిగింది. అంటే ఇష్టానుసారంగా వాళ్ళు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇలాంటి కులపిక్షితో హత్యలు చేయడం అనేది ఒక దుర్మార్గమైన విషయాన్ని ఇది యావత్ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్నిగుండంగా మారింది. ఈరోజు పోలీసు యంత్రాంగం రెడ్డిలకు తలొగ్గి ఈరోజు మాట్లాడుతున్న తీరు ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ఇక్కడ హత్య జరిగింది. ఆ హత్య కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళు హత్య యత్నం కేసుగా నమోదు చేస్తుండ్రు. అంటే అమ్మాయి చనిపోలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. అంటే బేబీ చనిపోయినప్పటికి కూడా ఈరోజు హత్య కేసు నమోదు చేయకుండా హత్యాయత్నం కేసు నమోదు చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికీ దోషులు బయట తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. అంటే చాలా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం పనిచేస్తూ ఉంది, సార్ ప్రభుత్వం ఉందా లేదా, ఇంత పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించినప్పుడే రాజ్యాంగబద్ధంగా మాకు చట్టాలపైన గౌరవం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా శాంతియుతంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అకారణంగా ఒక బేబీని మరణానికి కారణమైనటువంటి దోషులను
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మేల్కొని ఖచ్చితంగా పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ కేసుని వెంటనే సాల్వ్ చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. ఈరోజు నాగర్ జిల్లాలో కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి 17వ తారీఖు రోజు జరిగితే ఈరోజు 23వ తారీఖు మరి నేటి వరకు కూడా పోలీసులు మరి ఎవరైతే పాపను చంపిరో మరి వాళ్ళ మీద మరి కేసులు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉన్నది. మరి ఈరోజు మరి 5 రోజులు కానికే 5 రోజులు అవుతున్నది. మరి పాప చనిపోయి నేటికి కూడా మరి నిమ్మకు నీరెత్తనట్టుగా మరి పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మరి ఏదైతే మరి చంద్రకళ వాళ్ళ యొక్క చంద్రకళ కూతురు చంద్రకళ కొడుకు గణేష్, అదేవిధంగా మౌనిక కూతురు మరి చనిపోవడం జరిగింది. మరి ఏదైతే అక్కడ మల్లన్న జాతర ఉందో కుమ్మేరలో అక్కడ వీళ్ళు దర్శనానికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు రెడ్లు మరి ఆ నిర్వాహకులుగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని. మరి ప్రతి ఒక్కరు కూడా మరి 50 రూపాయల చొప్పున మీరు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేయడం అనేది చాలా మరి బాధాకరమైన విషయము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పేద ప్రజల కోసము వాళ్ళ యొక్క మరి ఏదైతే వాళ్ళు ఆ దేవుని మీద ఉన్నటువంటి భక్తితోని మరి అందరికీ కూడా అక్కడ అవకాశం కల్పించాలి. కానీ మరి దౌర్జన్యంగా మరి డబ్బులు వసూలు చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో మరి వాగ్దానం జరిగి మరి ఆ గణేష్ను తన్నడము మరి పాపను తన్నడము మరి అక్కడ పాప చనిపోవడం అనేది మరి అందరూ చెప్పినటువంటి విషయము. మేము కూడా అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి ఆ బాధిత కుటుంబానికి మౌనిక గణేష్ చంద్రకళ కుటుంబానికి న్యాయం చేసే వరకు న్యాయం జరిగే వరకు మా యొక్క తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలాంటి విషయాలు మరొకసారి పునరావృతం కాకుండా మరి ఎవరైతే దుండగులు ఉన్నారో ఎవరైతే మరి పాపను హత్య చేయబడ్డారో తన్ని చంపిరో మరి వాళ్ళను ఎవరైతే తుకారం రెడ్డి, అదేవిధంగా మరి సందీప్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరి మిగతా వాళ్ళందరినీ కూడా 8 మంది మీద కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వాళ్ళని వెంటనే మరి రిమాండ్ చేసి మరి జైలుకు పంపించాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి అగ్నిగుండంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ వాళ్ళ అన్ని సంఘాలను కలుపుకొని మరి మహా ఉద్యమానికి మేము పునాది చేస్తాము. మహా ఉద్యమం చేయడానికి మేము భాగస్వామ్యం అవుతాము. మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా యొక్క అండదండాలు మా యొక్క సపోర్టు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లాలో ఇంత ముందుకు దళితులు దేవాలయ ప్రవేశం చేసిన వినాయక విగ్రహాన్ని మోసినందుకు, వినాయకుని విగ్రహాన్ని పెట్టుకున్నందుకు కొట్టి చెప్పినటువంటి సంఘటన ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. ఈ సంఘటనకు పాల్పడింది ఆనాడు రెడ్లు బాపనోళ్ళు ఎంత సీరియస్గా ప్రయత్నం చేశారో అదే తరహా ఇదే జిల్లాలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి డాక్టర్ని, అది సంఘటనకు సంబంధించి అది తీవ్రమైన సంఘటన, అది ఖండించదగ్గ సంఘటన. బాధితురాలు రెడ్డి కావడం మూలంగా నిందితులు అనగానే కులాలు కావడం మూలంగా వాళ్ళని తొందరగా పట్టుకున్నారు, తొందరగా ఎన్కౌంటర్ చేశారు. అదే తరహా అదే పద్ధతిని అనుసరించి ఇక్కడ ఈ కుమ్మేర గ్రామంలో చాకలి పశుకూనను ఆ కూన తండ్రిని రెడ్లు కొట్టి భయంకరంగా చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి వ్యక్తి, అదే వ్యక్తులు మళ్ళీ ఆ అబ్బాయికి సంబంధించిన ఆ పాపను చంపినటువంటి కాళ్ళతో తని చంపిన సంఘటన కూడా ఉంది. అంటే కింది కులాలకు సంబంధించిన వాళ్ళందరి పరిస్థితి కూడా ఇట్లాగా ఉంది అని చెప్పడం ఈ నేపథ్యం ఒకటి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, దళిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ చేయాలనే డిమాండ్ ఎంత బలమైనదో అదే బలమైన డిమాండ్ రావడానికి బీసీలకు కూడా సామాజిక రక్షణ చట్టం ఉంటే ఇవాళ ఈ రెడ్ల ఆగడాల్ని అరికట్టడానికి అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని లేకుండా చేస్తున్నది ఈ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు సామాజిక రక్షణ చట్టం ఓవైపు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ బీసీకి సంబంధించిన, బీసీ కాదు కింది కులాలకు సంబంధించిన ఏ సంఘటనలో కూడా అగ్ర కులాలు పాల్గొన్న వాళ్ళని కాపాడేటువంటి పద్ధతిని అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు, అగ్రకులాల విధానాలు ఒకే తీరుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళ ఉద్యమాలు నిర్మాణం చేసి
ఆ హక్కుల చట్టాన్ని తెచ్చుకోవటం, బాధితుల పక్షం నిలబడటం, నిందితులు రక్షిస్తున్న పోలీసు వ్యవస్థను, ముఖ్యంగా ఇవాళ ఒక బలమైన మాట మాట్లాడాల్సింది. నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్న ఒక బడుగు వర్గాల ఎంపీగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి సోదరుడు ఉండి కూడా ఈ సంఘటనకు పాల్పడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయించడంలో వైఫల్యం చెందాడు. ఆయన నైతికంగా కూడా దిగజారిపోయాడని చెప్పడానికి ఈ సందర్భంగా ఈ సంఘటన రుజువు చేస్తున్నది. ఈ అవకాశం మరొకసారి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అట్రాసిటీస్ని తప్పకుండా అమలు చేయాలి, కఠినంగా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.